అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని ఎక్కడ మధ్యలో ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చేసి వీడియో అనేది మా వారు నేను కలిసేసి కొంతమంది వినాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చామండి. వీధి వీధికి పెట్టారనమాట వినాయకుడు విగ్రహాలనేవి, ప్రతిమలనేవి. ఆ వినాయకుల స్వాములందరినీ కూడా మీతో షేర్ చేస్తున్నానమాట. మీకు చూపించదలుచుకున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వినాయకుడి స్వామి విగ్రహాలండి మాకు ప్రతి లైన్‌కి పెట్టారండి. ప్రతి స్ట్రీట్‌కి, ప్రతి వీధికి పెట్టారనమాట. ఆ వీధి వాళ్ళంతా కూడాను చందాలేసేసుకొని చక్కగా పెట్టుకున్నారు. చక్కగా వినాయకుడికి 3 రోజులు ఉంచుకునేవాళ్ళు 3 రోజులు, 5 రోజులు ఉంచుకునేవాళ్ళు 5 రోజులు, 9 రోజులు ఉంచుకునేవాళ్ళు, 11 రోజులు ఉంచుకునేవాళ్ళు. ఈ విధంగా బజారుకి పెట్టుకున్నారండి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని. కానీ ఒక్క విషయం అండి, వినాయకుడి స్వామిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు, పూజలు చేసుకుంటున్నారు, మంచిగానే ఉన్నది. కానీనండి వినాయకుడి స్వామి కూడా భయపడిపోతున్నాడండి, వణికిపోతున్నాడు మన. ఏంటా వణికిపోతున్నాడు వినాయకుడి స్వామి, గజగజ అని అనుకుంటున్నారా? ఉదయాన్నే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయానని పాట స్టార్ట్ అవుతుందండి. మధ్యాహ్నం వచ్చేసరికేమో వేరే విధంగా, సాయంకాలం వచ్చేసరికి వేరే విధంగా. సౌండ్ పొల్యూషన్ తోటి ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత బాధ పెడుతున్నారోనండి. ఎన్ని పాటలు లేవండి, పూర్వకాలం నుంచి కూడా భక్తిపరమైన పాటలు లేవు. అలాగే సంగీత కార్యక్రమంగా, సాంస్కృతిక కార్యక్రమంగా ఏదన్నా పాటల విషయంగా అలా భక్తిపరంగా పెట్టుకుంటే ఆనందంగా ఉంటుంది, చెవులకి ఇంపుగా ఉంటుంది, వినటానికి హాయిగా ఉంటుంది. కానీనండి డ్రమ్సు పైపెచ్చు ఎంత బాధపడుతున్నారు చుట్టుప్రక్కల వాళ్ళు. ఈ వినాయకుడి స్వామిని ఎప్పుడు నిమజ్జనానికి తీసుకెళ్తారా? అప్పుడు మనం ఇంట్లో నుంచి దూర ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, దూరంగా అనిపిస్తూ ఉంటుందండి. ఆ సౌండ్ పొల్యూషన్ భరించలేకపోతున్నాం అనమాట. బజార్లన్నీ కూడా గజ 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 వణికిపోతున్నాయి అనమాట. రోడ్లన్నీ కూడానండి. ఇల్లు కూడా షాక్ అయినట్లు అయిపోతుందండి. ఇల్లు కూడా వణికిపోతున్నట్లున్నాయి అనమాట. అంత డ్రమ్స్ తోటి, అంత బీభత్సంతో, అంత భయంకరంగా. అవి మంచి పాటలు కూడా కాదు, భక్తిపరమైన పాటలు కాదు, ఇష్టం వచ్చిన పాటలు అన్నమాట. ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఆలోచన కొద్దీ ఆ విధంగా. పసిపిల్లలు ఉంటారండి, గుండె జబ్బు వాళ్ళు ఉంటారు, అనేక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. అలాగే ఎంత ఇబ్బంది పడతారండి ఈ సౌండ్ పొల్యూషన్కి, ఎంత బాధపడిపోతారు. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికన్నా పారిపోదాం అనిపించేటట్లు ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రతి అపార్ట్మెంట్లో ఒక వినాయకుడండి. బజారుకి ఒక వినాయకుడు అనమాట. ఇక మైకులతోటి, డ్రమ్స్ తోటి ఈ విధంగా కూడాను సౌండ్ పొల్యూషన్ తోటి దద్దరిల్లేటట్లుగా ఈ అనారోగ్యంగా ఉండి బాధపడే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారండి. భగవంతుడు అవన్నీ కోరుకున్నాడా? వెనకటి రోజుల్లో చక్కగా వినాయకుడిని తీసుకొచ్చుకొని పూజ చేసుకొని చక్కగా మంచిగా సాంస్కృతిక పాటలు అవి పెట్టేసుకొని ఉంచుకునేవాళ్ళు. ఏమన్నా పి సుశీల పాటలు, జిక్కి పాటలు ఏమన్నా ఉన్నాయా? ఘంటసాల గారి పాటలు ఏమన్నా ఉన్నాయా మంచిగా మనోహరంగా చెవులకి ఇంపుగా ఉండటానికి? ఇవన్నీ కాదండి, ఇక ఇష్టం వచ్చిన పాటలు అన్నమాట. ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, ఇలాంటి పాటలండి భగవంతుడి దగ్గర పైపెచ్చు. ఇక ఖైరతాబాద్ ఏంటి, ఇక ఎక్కడైనా సరే ఎంత ట్రాఫిక్ అండి. ఇక వినాయకుడి నిమజ్జనం రోజు బజారు వినాయకుడిని తీసుకెళ్ళేటప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, ప్రసవించే వేదనలో, కొంతమంది అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. వాళ్ళు ట్రాఫిక్కి ఎంత ఇబ్బంది, ఎంత బాధపడతారండి, ఎంత కష్టపడతారు, ఎంత నష్టపోతారండి. ఎన్నో రకాలుగా పలు విధాలుగా వెళ్ళే వాళ్ళు ఉంటారండి. ఇవన్నీ భగవంతుడు కోరుకున్నాడండి.
మనంతట మనం స్వతహాగా తెచ్చుకునే ఇక్కట్లండి. ఇవన్నీ కష్టాలన్నమాట, బాధలన్నమాట. ఈ సౌండ్ పొల్యూషన్ తోటి, అనారోగ్యంతో ఈ విధంగా చిన్న పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడాను అందరూ ఎంత బాధపడతారండి. అవన్నీ భగవంతుడు వినాయకుడి స్వామి కోరుకున్నాడండి. అవన్నీ అడిగాడండి. ఎంత నరకం అనుభవిస్తున్నామండి. ప్రతి బజారుకి ఒక వినాయకుడిని చక్కగా తెచ్చుకోండి. చక్కగా మంచి పాటలు కాసేపు కూసేపు, ఉదయం కాసేపు, సాయంకాలం కాసేపు మంచిగా పెట్టుకోండి. పూజలు చేసుకోండి. మళ్ళీ అన్నప్రసాదాలు పెడుతున్నారు. ఇక ఆయన్ని తీసుకెళ్ళేటప్పుడు నిమజ్జనం రోజండి, ఎప్పుడు నిమజ్జనం అని కనుక్కొని అక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా పారిపోవాల్సి వస్తుందండి. అంత బాధపడుతున్నాం అనమాట. అంత ఇబ్బంది పడుతున్నా అట్లా సౌండ్ పొల్యూషన్ తోటి ఇంత నరకం అనుభవిస్తున్నానండి. ఇప్పుడు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి తీసుకెళ్ళేవాళ్ళు ట్రాక్టర్ల మీద, లారీల మీద వినాయకుడిని ఇక మైకులతోటి గందరగోళంగానమాట. ప్రకృతి అంతా స్తంభించేటట్లుగా అల్లకల్లోలం అయ్యేటట్టు సృష్టి అంతా కూడాను వినాయకుడి స్వామి, పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడు ఇవన్నీ కోరుకున్నారండి. చక్కగా పూజ చేసుకోండి. కుడి చేత్తో పెట్టింది ఎడం చేతికి తెలియకూడదన్నారు. పూజా పునస్కారాలు చేసుకొని మంచిగా భగవంతుడిని దీవెనలు పొందాలి. కానీ ఇలాగండి ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒకళ్ళని బాధ పెట్టడం అనే విషయంగా భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతారా, ఎప్పుడు నిమజ్జనం చేస్తారా, ఎప్పుడు ఈ గోల లేకుండా ఉంటుందా అనేటట్లుగా ఉంటుందండి. ప్రతి బజార్కి ఒక వినాయకుడు, ప్రతి అపార్ట్మెంట్కి ఒక వినాయకుడు అండి. ఇదండి వినాయకుడి స్వామికి వినాయక చవితి. రేపు మళ్ళా దసరా వస్తుంది. దసరాకి అంతే 9 రోజులు విగ్రహాలను తీసుకొచ్చేసి, అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు అంతే. మళ్ళీ మతాబులు, ఇవన్నీ మతాబులు, బాంబులు పేలటాలు ఇవన్నీనండి. మళ్ళీ అదొక పొల్యూషన్ అనమాట. అదొక సౌండ్ పొల్యూషన్. పెద్ద పెద్దగా బాంబులు పేలటాలు అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ క్షణం పడితే ఆ క్షణం అనమాట ఆ బాంబులు పేల్చటాలు అవన్నీ కూడా. ఇదండి భగవంతుడు అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది భక్తిపరంగా. ఇక ఒక్కొక్క వినాయకుడి దగ్గరండి 10 మంది అమ్మలక్కలు చేరేసి అవి మంచిగా నేర్చుకుని సంగీతపరంగా వచ్చిన పాటలు కాదండి. ఇక పెద్ద పెద్ద మైకు రీసౌండ్ పెట్టేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళకి తోచిన పాటలు పాడతారనమాట. పెద్ద పెద్ద గొంతులతోటి వినటానికి అసలుకి చెవులు పగిలిపోతాయి అన్నమాట అండి. అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట ఆ పాటలు. ఇదండి మంచిగా సంగీతం నేర్చుకొని పాడేవాళ్ళు, లేదంటే విడిగా సంగీతం నేర్చుకున్న వాళ్ళు తీసుకొచ్చుకొని మంచిగా కాసేపు ఉదయం, కాసేపు సాయంకాలం, కాసేపు మంచిగా పాడించే వాళ్ళని తెచ్చుకున్న ఉపయోగం చెవులకు ఇంపుగా ఉంటుంది, వినటానికి మంచిగా ఉంటుంది. పలానా చోట వినాయకుడి బొమ్మ పెట్టారు, ప్రతిమ పెట్టారు, చక్కగా భక్తిపరంగా పూజలు చేస్తున్నారు, బాగుంటుంది అనిపించేలా ఉండాలి. కానండి ఇలా ధ్వంసం చేయటం అండి సౌండ్ పొల్యూషన్ తోటి. ముందు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడాను భయపడుతున్నాం, బాధపడుతున్నారండి అనేక అనారోగ్యాలతోటి. పైపెచ్చు ట్రాఫిక్ బందోబస్తు అనమాట. ట్రాఫిక్ అంతా కూడా ఈ విధంగా ఉండి ఎంతమంది నరకం అనిపిస్తున్నారండి. దేవాలయానికి వెళ్తే, దేవుడి దగ్గరికి వెళ్తేనండి మనకి మనస్సు అనేది ప్రశాంతంగా భక్తి మార్గం వైపు ఉండి మనసు లగ్నం చేసుకొని భక్తిపరంగా మనం మసులుకుంటాము. మనం మన మనస్సుని నిమగ్నం చేసుకుంటాం. అలా ప్రశాంతత అనేది ఉండాలండి మనకి. మనంతటి మనం కొని తెచ్చుకుంటున్నామండి ఇలాంటివన్నీ కూడాను. మళ్ళీ ఆర్భాటాలు, హంగులు అనమాట అండి. మనకి ఉన్న దాంట్లో మన ఆర్థిక స్తోమత బట్టి మనం చేసుకుంటే ఎంత తృప్తి, ఎంత ఆనందం అండి. అలా కాదండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనమాట. ఇవన్నీ విషయాలు మీతో పంచుకోదలుచుకున్నానండి. ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళేనండి, అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళే, విద్యావంతులే, అన్నీ తెలిసిన వాళ్ళేనండి. కానీ ఇలా అందరినీ బాధ పెడుతూ, వినాయకుడి పూజలు చేసుకుంటూ, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండటం కూడా సమంజసం కాదు కదండి. ఈ విషయాలన్నీ మీతో పంచుకోదలుచుకున్నానండి. మీకు చెప్పదలుచుకున్నానమాట. నా మనసులో విషయాలన్నీ, నా మనసులో మాటలన్నీనండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.